కొన్ని బ్యాంకులలో పనిచేసేటోళ్ళ భాగవతం ఎట్లుంటదంటే స్లో మోషన్ మోడ్ ఆన్ చేసిన వీడియోని చూసినట్టే అనిపిస్తుంది. 2 నిమిషాలలో చేసే పనిని 2 గంటలు చేస్తుంటారు. పొద్దుగాల అర్ధ గంట లేటుగా వచ్చి కూర్చొని ఏదో ఒక పని చేసినట్టు అటు ఇటు కదిలినట్టు చేసి ఓ షాయి తాగుతారు. ఇంకో 2 పనులు సగం సగం చేసి లంచ్ టైం అయిందని వెళ్ళిపోతారు. గంటన్నర తిన్న తర్వాత వచ్చి ఆ 2 పనులు చేసి బ్యాంక్ టైం అయిపోయిందని అవతల పడతారు. మరి ఈ వీళ్ళు కూడా గసొంటోళ్ళేనో లేకుంటే ఆ బ్యాంక్ మేనేజరో మంచోడు కాదో గాని ఏం జరిగిందో చూడు. సీత బాధ సీతది పీత బాధ పీతది అన్నట్టు బ్యాంకులలో పనిచేసేటోళ్లకు ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు బయటపడి బండి స్టార్ట్ చేసి ఇంటికి పోదామా అని చూస్తే బ్యాంకు మేనేజర్లు మాత్రం భరించలేనంత టార్గెట్లు అనే బరువులు మోసుకుంటా బాధపడుతుంటారు. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చిన దానికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటది. అందుకే కావచ్చు ఈ మేనేజర్ సార్కు తిక్కలేసి ఒక్కల్ని కూడా బయటకు పోని అన్నట్టు బ్యాంకు గేటుకు తాళం వేసిండు. పోండ్రి ఎట్లా పోతారో పోండ్రి అన్నట్టు గేట్లను దగ్గర గుంజి తాళం వేసేసిండు. ఇక కొలువు చేసేటోళ్లకు కొరకాస్తోని కాల్సినంత పని అవుతుంది కదా, అందుకే మేనేజర్ మెడలు ఉంచాల్సిందే అన్నట్టు వీడియో తీసుడు మొదలు పెట్టిండు. ఇక దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటా सर मेरा 5 बजे का टाइम है और अभी 6 बजे नहीं काम 5 बजे का टाइम नहीं है। 5 बजे के बाद आपको ओवर टाइम मिलेगा, टाइम कहीं नहीं है। ओवर टाइम जरूरी नहीं है सर करना, कंपलसरी है। मैंने मेरा काम कंप्लीट कर दिया। कंपलसरी है। कहाँ लिखा हुआ है सर? सर्कुलर खोलो। कौन सा वाला सर्कुलर खोलो? वही जो सर्कुलर आप बोल रहे हो। आपने 5 बार लिखा, उसमें साफ साफ लिखा हुआ 5 बजे के बाद जा सकता है सीए से। అరే డ్యూటీ టైం అయిపోయినాక గేటుకు తాళం వేసుడేంది? ఇదెక్కడ పద్ధతి? ఓవర్ టైం డ్యూటీలు చేయించుకునే కానూన్ ఎక్కడిది అని బ్యాంకులో పనిచేసే అన్న అంటే లేదు రోజు రోజుకు పని చేయకుండా బుర్రున తుర్రుపిట తిరిగి ఎగిరిపోవడం అలవాటైంది. పని చేసుడు లేదు పాడలేదు, ఏమనంటే ఇంటికి ఉరుకుతాం అన్నట్టు చూస్తున్నారు. ఇది నేను అస్సలు ఒప్పుకోను. ఎవరైనా పని పూర్తయిన తర్వాతనే పోవాలన్నట్టు తాళం వేసిండు. అరే టార్గెట్లు పెట్టి టార్చర్ పెట్టుడేంది? మాకంటూ డ్యూటీ టైమింగ్స్ ఉండయా? నాకు పని ఉన్నది గేట్ దిగుండ్రి సార్ అని అడిగితే అరికీసి ఇంటలేడు బ్యాంక్ మేనేజర్ అని మోతేవారి. కర్ణాటక రాష్ట్రంలో జరిగింది ఈ బ్యాంకు బాగోతము. ఈ ముచ్చట మీద పబ్లిక్ తీరొక్క తీరు కామెంట్ల కాల్వలు వారిస్తున్నారు. ఇట్లా కొలువు వేసేటోళ్లను బలవంతంగా బంధించుడు తప్పని కొంతమంది అంటే, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ అనేటోళ్లు టైం పాస్ కోసం డ్యూటీలు చేస్తున్నట్టున్నారు. పబ్లిక్ ను పట్టించుకోరు, పనులు చేయరు. కాబట్టి ఇసోంటి మేనేజరే అన్ని బ్యాంకులకు ఉండాలి, టార్గెట్లు పెట్టి పని చేయించాలి. లేకుంటే వచ్చినామా పోయినామా అన్నట్టే చేస్తారని ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఏదేమైనా నెత్తి మీద బరువులు ఎత్తే టార్గెట్లు ఉండొద్దు. అట్లాని బ్యాంకు నౌకరీ చేసేటోళ్లు బాతకాన్ని కొట్టి ఇంటికి పోయినట్టు చేయొద్దని నడుమిట్లా న్యాయం చెప్పినట్టు కామెంట్లు పెడుతురు మరి కొంతమంది. మరి మీకేమనిపించింది అనేది ఓ కామెంట్ రాసి వాడేయండ్రిగా.